అన్నపర్తి ధరణి కోటలో 50 లక్షల రూపాయలతో మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండల కేంద్రంలో ధరణికోట ఎస్సీపేట ఏరియాలో ఎంపీ ల్యాండ్స్ నుండి మంజూరు చేసిన 50 లక్షల రూపాయలతో మల్టీపర్పస్ యాక్టివిటీ సెంటర్ నిర్మాణానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, యువ నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. प्रजापते संता मको ज्योतिर्सोम ब्रह्मा भोर्भवस्रोम मेदिनी देवी वसुराचा वासुदेवी देवी वासवी ब्रह्मवतिदा राज मन पर्वत शिव नमस्कार राम रूपे ओम सर्वमंगलमांगल्ये नमस्कार प्रतिष्ठ नमस्कार अच्युतां नमस्कार ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वासाधि देवी नारायण ओम श्री माते అన్న అత్తిగా బ్యాండ్ కెమెరా అన్న కెమెరా బ్యాండ్ అత్తిగా పడిపోతుంది ట్యాగ్ అందరికీ నమస్కారం. ఈరోజు అనపర్తి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో అమృత్ పథకం కింద ఏదైతే మన అనపర్తి స్టేషన్ అప్గ్రేడేషన్ జరుగుతున్నదో ఆ పనులు పరిశీలించడానికి నేను సోదరులు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రామకృష్ణారెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితోటి బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉన్నారు, కృష్ణరాజు గారు ఉన్నారు, ఇంకా 3 పార్టీలకు చెందినటువంటి నాయకులు, మేమందరం కలిసి ఇక్కడ ఈ స్టేషన్ అభివృద్ధి పనులు చూడటానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము ఎన్నికల సందర్భంలో చెప్పాము, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కూటమి, అదేవిధంగా రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలో ఉన్నట్లయితే మన రాష్ట్రాన్ని అద్భుతంగా మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి అప్పట్లో మేము చెప్పడం జరిగింది. దానికి అనుకూలంగానే ప్రభుత్వం తరఫు నుండి, అదేవిధంగా స్థానికంగా ఎంపీ ఎమ్మెల్యేలుగా మేమున్నటువంటి సందర్భంలో కూటమి మంచి సమన్వయంతో ముందుకు వెళ్తూ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా జరపాలి అనేటువంటి విషయం మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ ఇక్కడ చూసినట్లయితే అనపర్తి స్టేషన్ అమృత్ పథకం కింద 30 చిల్లర కోట్ల రూపాయలతోటి దీన్ని అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. ఆల్రెడీ ఇప్పుడు స్టేషన్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అంతా కూడా ఈ నెలాఖరు కల్లా అయిపోతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడం జరిగింది. ఈ రైల్వే ఎఫ్ఓబి ఏదైతే ఉందో దానికి చిన్న ఇబ్బంది ఉన్నటువంటి సందర్భంలో సోదరులు రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే దాన్ని పరిశీలించి ఆల్రెడీ మాట్లాడి ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి దాతలు కూడా స్థలం ఇవ్వడానికి సన్నద్ధంగా ఉన్నారు. కనుక ఎఫ్ఓబి కూడా ఏదైతే సమస్య ఉన్నదో అది కూడా పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనపర్తి స్టేషన్తో పాటుగా బిక్కవోలు స్టేషన్ కూడా ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది. దానికి కూడా పనులు జరుగుతున్నటువంటి నేపథ్యం ఇది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారని చెప్పి భావిస్తున్నాను. అదేవిధంగా ప్రధానంగా కెనాల్ రోడ్ ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నటువంటి సందర్భంలో పీపీపీ మోడ్లో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఆల్రెడీ డిపిఆర్ సర్వే కూడా మరి ప్రభుత్వం చేసినటువంటి అయితే ఈ మధ్య కాలంలో బాగా గుంతలు పడినటువంటి నేపథ్యంలో ఇంతకుముందు 6 కోట్ల రూపాయల నుండి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సరి చేసుకునేటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు అదనంగా ఇంకొక 4.5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని చెప్పి తెలియవచ్చినటువంటి విషయం. నాకు సంబంధించి కూడా నాకు ఏదైతే ఎంపీగా ఉన్నటువంటి సందర్భంలో
చెప్తారో దాని మాధ్యమంగా కూడా అనపర్తిలో కమ్యూనిటీ హాల్స్కి ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎస్సీ కమ్యూనిటీ హాల్కి శంకుస్థాపన చేసుకురావడం జరిగింది. ఇంకా అదనంగా కూడా మళ్ళీ బీసీలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్ కూడా ఆలోచిస్తున్నామని చెప్పి సోదరులు చెప్పారు. కనుక ఇవన్నీ కూడా సాధారణంగా భారతీయ జనతా పార్టీ అధికారం కోసం కాదు, ప్రజలకి సేవ చేసే మాధ్యమంగా భావించాలి అనేటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో దానికి ఆ ఆలోచన ధోరణికి అనుగుణంగానే ప్రజలకి సేవ చేసేటువంటి మాధ్యమంగా వాళ్ళ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినటువంటి నేపథ్యంలో మేము ఆ సేవకు అంకితం అవుతామని చెప్పి తెలియజేస్తూ, ఇందాక ఆది నుండి కూడా ఇక్కడ జన్మభూమి స్టాప్ అయితే ఆగితే బాగుంటుందని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిమతం. దానికి అనుగుణంగానే నేను రామకృష్ణారెడ్డి గారు కూడా అశ్విని వైష్ణవ్ గారిని కలవడం జరిగింది. అది ప్రాసెస్లో ఉన్నది అని చెప్పి మీ మాధ్యమంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయం.